తిరుపతిలోని శ్రీశక్తి పీఠంలో నిర్వహించేటువంటి సువాసిని పూజకు విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని శ్రీశక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతి అన్నారు. హిందూ ధర్మంలో అమ్మాయి పుట్టినప్పటి నుంచి బాలపూజ, కుమారి పూజగా గౌరవించే సాంప్రదాయం ఉందని, వివాహం అనంతరం మహిళను సువాసినిగా, సంతానం కలిగిన తర్వాత సంతాన లక్ష్మి రూపంలో పూజిస్తారని తెలిపారు. లలితాదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి పూజల్లో సువాసిని పూజ ఒకటని శాస్త్రాలు చెబుతున్నాయని తెలిపారు. సువాసిని పూజతో అమ్మవారు సంతృప్తి చెందుతారని స్వామిని అన్నారు. ఇక 2019లో 1000 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు 10,000 మందికి చేరుకోవడం హర్షించదగిన విషయం అన్నారు. శ్రీశక్తి పీఠంలో నిర్వహించేటువంటి ఈ పూజ భక్తులకు ఆధ్యాత్మిక శాంతి, శుభ ఫలితాలను ప్రసాదిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. పీఠాలన్నీ కూడా పురుషాధిక్యత కలిగినటువంటి పీఠాలు అయితే ఇవాళ శ్రీ సమాజ అభివృద్ధి కోసం సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ శ్రీశక్తి పీఠం తిరుపతిలో ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా శ్రీశక్తి పీఠం సువాసిని పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన లక్ష్యం ఏంటి, శ్రీశక్తి పీఠం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అనేది స్వామివారితో అమ్మవారితో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. ఇవాళ శ్రీశక్తి పీఠం లక్ష్యం ఏంటి, సువాసిని కార్యక్రమాన్ని నిర్వహించారు. భవిష్యత్తులో తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమం కాకుండా భవిష్యత్తులో ఇంకెక్కడ నిర్వహిస్తారా, ఏంటి మీరు భవిష్యత్ ప్రణాళిక ఏంటి? తప్పకుండా శ్రీశక్తి పీఠ లక్ష్యం ఏమిటో ఈ దశసహస్ర సువాసిని పూజా కార్యక్రమం నాడే మేమందరికీ తెలిసేటట్లుగా చేశాం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అనేటువంటి సూత్రాన్ని అనేక సందర్భాల్లో అనేక మంది చెబుతూ ఉంటారు. అయితే అది ఆచరిస్తే ఎలా ఉంటుంది, అందులోనూ ఒకే సమయంలో 10,000 మంది సువాసులను కనుక పూజిస్తే ఆ వైభవం ఎట్లా ఉంటుంది, శక్తి తత్వం ఎలా ఉంటుంది, ప్రతి స్త్రీ కూడాను అమ్మవారిలాగానే, అమ్మవారి స్వరూపంగానే పూజనీయురాలు అనేటువంటి అంశాన్ని ఇవాల్టి సమాజంలో ముఖ్యంగా భావితరాల వాళ్ళందరికీ కూడా అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. దిగ్విజయవంతమైనటువంటి ఈ కార్యక్రమం సందర్భం మనం పూర్తి చేసుకున్నటువంటి శుభవేళ మనం 2 ప్రపంచవ్యాప్తంగా గిన్నెస్ రికార్డ్ని అందుకున్నాం. అలాగే వరల్డ్ రికార్డ్స్ యూనియన్ వారి దగ్గర నుంచి మరొక రికార్డ్ని అందుకున్నాం. అంటే ప్రజలందరూ అన్ని వేల మంది ఇక్కడికి వచ్చారు అని అంటే ప్రజలు హర్షిస్తున్నారు, ప్రజలు మెచ్చుతున్నారు, ప్రజలు ఇది కోరుకుంటున్నారు. కనుక ఇటువంటి కార్యక్రమాలు వేలతో మొదట 1000 మందితో మొదలు పెట్టాం మేము ఈ కార్యక్రమం సహస్ర సువాసిని పూజ అని. ఆ 1000 కాస్త ఇవాళ 10,000 మంది అయ్యారు. భవిష్యత్తులో అది శతసహస్ర సువాసిని పూజగా, స్త్రీ పూజగా రూపుదిద్దుకోవాలి అనేటువంటి సంకల్పంతో మన వాళ్ళందరూ కూడాను ముందుకు వెళ్తూ ఉన్నారు. తొందరలోనే ఇటువంటి మరిన్ని కార్యక్రమములను మేము అనేక చోట్ల ఏర్పాటు చేయడం అనేది జరగబోతూ ఉన్నది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాంచెస్ కూడా ఏర్పాటు చేస్తాయి. ఎక్కడెక్కడ ఏంటి భవిష్యత్ ప్రణాళిక? ఇప్పుడు మనం ప్రధానంగా తిరుపతి క్షేత్రంలో ఉన్నాము. అది కాకుండా మనకి భాగ్యనగరంలో ఒక బ్రాంచ్ ఉన్నది. ఇంకా మరికొన్ని తొందరలో ఏర్పడిపోతూ ఉన్నాయి. చెట్టు అనేటువంటిది వచ్చిన తర్వాత శాఖలు ఎలా అయితే విస్తరిస్తూ ఉంటాయో అట్లనే మన పీఠం కూడా శాఖోపశాఖలుగా తొందరలో విస్తరిస్తూ పోతూ ఉన్నది. అయితే ఎన్ని శాఖలు విస్తరించినా కూడా లక్ష్యం మాత్రం ఒకటే, ఎక్కడైనా సరే స్త్రీని పూజించాలి. స్త్రీకి గౌరవం తగ్గితే, స్త్రీకి అవమానం జరిగితే సహించము అని అంటుంది మన హిందూ ధర్మం. మానవులు సహించడం పోవటం మాత్రమే కాదు, దేవతలు కూడా సహించరు అనేటువంటిది మన హిందూ ధర్మం మనకు చెబుతూ ఉన్నది. ఆ సంకల్పాన్ని ప్రధానంగా మన పీఠము, మన పీఠ విభాగాలు కూడా ముందుకు తీసుకెళ్లబోతున్నాయి. ఇది ప్రధానంగా హిందూ ధర్మంలో స్త్రీలకు ప్రాధాన్యత కల్పించబడింది. స్త్రీలకు ప్రాధాన్యత గుర్తించే, స్త్రీలను పూజించాల్సిన బాధ్యత, గౌరవించాల్సిన బాధ్యత హిందూ ధర్మంలో ఉంది. కాబట్టి దీన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లో, ప్రజా బాహుల్యంలో స్త్రీలకు ప్రాధాన్యత కల్పించేలా ఈ శక్తిపీఠం కృషి చేస్తుందని చెప్పేసి అమ్మవారు ప్రకటించారు. విడజన్స్ నరసింహ, రవి ప్రైమ్ 9, తిరుపతి.